విషయంలో చాలా బాధగా అనిపిస్తుంది. నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ నేను ఇదే సమాధానం అండి. నేను డబ్బులు చూపిస్తూ వాళ్ళకు సమాధానం చెప్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా చేతిలో ఇంత అమౌంట్ చూసేసరికి నిజంగా ఎక్కడ లేని సంతోషం అయితే నాకు వస్తుంది. ఇంకా యూట్యూబ్లో ఇంకా వీడియోలు చాలా తీయాలని ఉంది. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియోలు తీస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చానండి. ఈ అమౌంట్ చూసిన తర్వాత ఇన్ని రోజులు పడిన కష్టం అంతా మర్చిపోయానండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్ కేవలం మీ వల్లనే వచ్చింది. మీరు లేకపోతే ఈ అమౌంట్ నేను తీసుకునేదాన్ని కాదు. కేవలం మీ సపోర్ట్ వల్లనే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ, ఫస్ట్ అమౌంట్, ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా ఇక్కడ కొందరు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కేవలం నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు, కొందరు పేర్లు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంకెవరి పేర్లైనా చెప్పకుంటే నన్నైతే క్షమించాలని ముందుగానే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ముందే నాకు మతిమరుపు కదా. అయినా కూడా ఇవాళ మరీ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరి పేరు చెప్పాలని అనుకుంటున్నానండి. ఈ మతిమరుపు కాసేపు పక్కకు పెట్టాలనుకుంటున్నాను. నా ఛానల్ని 100% ఫుల్గా సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నానండి. ఏ విషయంలోనైనా సరే, వీడియో విషయంలో కానీ, లైవ్ విషయంలో కానీ ప్రతిరోజు యాక్టివ్గా ఉంటున్న, కామెంట్ పెడుతూ, లైక్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లిన వాళ్ళ గురించి, కొందరి గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ముందుగా చెప్పాలంటే లక్కీ అండి. లక్కీ నా ఫ్రెండ్. నిజంగా ఫ్రెండే కాదు, నాకు తమ్ముడు లాంటి వాడు. నిజంగా ఎంత సపోర్ట్ చేస్తాడంటే నాకు ఏ విషయంలోనైనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీడియో గురించి, అంటే ఏదైనా మెయిల్ రావడం గురించి కానీ, ఇంకేదైనా యూట్యూబ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను లక్కీనే అడుగుతానండి. ఏ డౌట్ ఉన్నా నేను వీడియో కాల్ చేసి ఇది ఇలా మెయిల్ వచ్చింది, ఇంతకు ఏంటి దీని గురించి అని ప్రతి ఒక్క డౌట్ నేను లక్కీని అడిగి తెలుసుకుంటానండి. చాలా చాలా సపోర్ట్ చేస్తాడు లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. అదేవిధంగా ఇంకా ఒక పర్సన్, నా చెల్లి కానీ చెల్లి ఇప్పుడు సొంత చెల్లి అయిపోయిందండి. అను అని నా సొంత చెల్లి కంటే ఎక్కువనే చాలా చాలా సపోర్ట్ చేసింది. ప్రతి లైవ్లో లాస్ట్ వరకు ఉంటూ, ప్రతి వీడియోకి లైక్ కొడుతూ, కామెంట్ చేస్తూ నన్ను ముందుకైతే తీసుకెళ్ళింది మా అను చెల్లి. థ్యాంక్ యూ సో మచ్ అను. నిజంగా నీ సపోర్ట్ లేకుంటే నేను ఇంత ముందుకు వెళ్ళేదాని అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ అను. నెక్స్ట్ వచ్చేసి నాగ్వాగ్ విన్నాస్ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ, లైక్ చేస్తూ, అప్పుడప్పుడు వీడియోస్కి కామెంట్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మెయిన్గా ఇక్కడ మెంబర్షిప్ అండి. నాగ్ గారు ఎవ్రీ మంత్ అంటే రీఛార్జ్ చేయించుకుంటారు, అంటే నాకు మెంబర్షిప్ తీసుకుంటారు. మెంబర్షిప్ తీసుకొని చాలా చాలా సపోర్ట్ చేశారు నాగ్వాగ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సుకన్య ఒకవేళ నేను లైవ్ పెట్టకపోయినా సరే, మర్చిపోయినా సరే, వాట్సాప్కి వచ్చి ఏంటమ్మా ఈరోజు లైవ్ మర్చిపోయావా, లైవ్ పెట్టవా అని మరీ గుర్తు చేస్తుంది. చాలా సపోర్ట్ చేస్తుంది సుకన్య కూడా. ప్రతి వీడియోకి కామెంట్ చేస్తుంది, లైక్ చేస్తుంది, లైవ్లో గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుకన్య. అదేవిధంగా మన శివ కూడా అన్ని వీడియోస్కి లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, అప్పుడప్పుడు మన టుగెదర్ లైవ్కి వచ్చి ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ శివ తమ్ముడు. ఇంకా చెప్పాలంటే వంశీ తమ్ముడు కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు కొంచెం బిజీగా ఉండి లైవ్కి రావట్లేదు, కానీ ఇంకా ఇంతకు ముందుకు ఎవ్రీడే వచ్చి లైవ్ ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండి కామెంట్స్ చేస్తూ, ఇంకా నా కోసమని ఇంకా కొన్ని ఐడీస్ క్రియేట్ చేసుకొని నాకు లైక్స్ రావాలనే ఉద్దేశంతో మన వంశీ తమ్ముడు ఎన్నో ఐడీస్ క్రియేట్ చేసుకొని నాకు లైక్స్ ఇస్తాడు. అంత సపోర్ట్ చేస్తాడు మన వంశీ తమ్ముడు. నిజంగా మీరందరూ నాకు సొంత తమ్ముళ్ళలాగానే సపోర్ట్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళలాగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వంశీ తమ్ముడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మన రాము తమ్ముడు రకరకాలుగా పిలుస్తుంటాడు. యాక్చువల్గా నేను తమ్ముడు అంటే కాదు, నువ్వు బామ్మవి, అమ్మమ్మవి, జేజమ్మవని ఇలా రకరకాలుగా మంచిగా సరదాగా మాట్లాడుతూ నాకైతే ఎంకరేజ్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ రాము తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన వైపర్ తమ్ముడు కూడా వచ్చినప్పుడు, బిజీగా ఉన్నప్పుడు రాడు, కానీ ఇంకా వచ్చినప్పుడు మాత్రం చాలాసేపు ఉండి మమ్మల్ని అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంచడానికి ట్రై చేస్తాడు మన వైపర్ తమ్ముడు. ఒకసారి మెంబర్షిప్ కూడా తీసుకున్నాడు, సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ వైపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ వచ్చి మన అనలిస్ట్ తమ్ముడు లైవ్ లో కాసేపు ఉండి మనకి ఎంకరేజ్ అయితే చేస్తాడు. అంటే రెగ్యులర్ గా రాకపోయినా అప్పుడప్పుడు వచ్చి ఉన్నంత సేపు చాలా మంచిగా మాట్లాడి మంచిగా సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ అనలిస్ట్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వచ్చేసి మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ. నువ్వు మెంబర్షిప్ తీసుకొని ఇంకా స్టార్టింగ్ చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఈ మధ్య ఎందుకో లైవ్ కు రావట్లేదు, వీడియోస్ కి కూడా కామెంట్ చేయట్లేదు. రీజన్ నేనే అని చెప్తున్నావు. ఆ రీజన్ నేను ఎందుకు అయ్యానో నాకు అసలు తెలియట్లేదు. ఆ రీజన్ చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మనీ నాకు సపోర్ట్ చేసినందుకు. ఈ అక్కకి ఇంకా ముందు ముందు నువ్వు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా అనిల్ తమ్ముడు ఇంకా దినేష్ గౌరీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి వీడియోకి కనీసం 2-3 కామెంట్స్ అయినా పెట్టి సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియో స్టేటస్ పెట్టుకొని ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. గౌరీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా భవ్య, భాస్కర్, రీమా వీళ్ళందరూ శివ అన్నయ్య అని ఉండేవాళ్ళు. వీళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళు రావట్లేదండి. వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి సపోర్ట్ చేసినందుకు. వీళ్ళందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు లక్కీ, అను, సుకన్య, నాగ్బాగ్ సార్, శివ, వంశీ, రాము వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. కేవలం మీ వల్లనే ఈ అమౌంట్ తీసుకున్నాను. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇంతకీ నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎన్ని ఇయర్స్ తర్వాత నాకు ఈ అమౌంట్ వచ్చింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్గా ఈ యూట్యూబ్ పెట్టాలనే థాట్ నాకు 6 ఇయర్స్ బ్యాకే వచ్చింది. నేను ఆల్రెడీ ఒక ఛానల్ ఇంత ముందుకు స్టార్ట్ చేశాను. కుకింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి. చేసిన తర్వాత కొన్ని రోజులకి నా మొబైల్ అయితే పోవడం జరిగింది. మొబైల్ పోయిన తర్వాత నేను ఏం చేశానంటే పాస్వర్డ్ అనేది మర్చిపోయాను. అలా మర్చిపోవడం వల్ల ఆ ఛానల్ పోయింది. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ 2 ఇయర్స్ దాకా ఈ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. తర్వాత నాకు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆశ అయితే కలిగిందండి. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. పెట్టిన తర్వాత అందులో నేను ఏ వీడియోస్ పెట్టానో నాకు తెలియదు కానీ కాపీ రైట్స్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎక్కడ పడినావు కానీ నా యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ అతనే రిమూవ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులైతే గ్యాప్ ఇచ్చాను. ఈ యూట్యూబ్ మనకు సెట్ కాదని ఇంకా ఆపేశానండి. తర్వాత మళ్ళీ ఎందుకో నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఆలోచన మళ్ళీ వచ్చింది. ఈ ఛానల్ వచ్చేసి 3rd ఛానల్ అండి. ఈ 3rd ఛానల్లో ఇంకా నేను ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మంచిగా పెట్టాలనుకొని నేను రెగ్యులర్గా కంటిన్యూగా అయితే వీడియోస్ పెడుతున్నాను. ఎలాంటి నాకు కాపీ రైట్స్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ లేకుండా చూసుకుంటూ జాగ్రత్త పడుతూ వీడియోస్ అయితే పెడుతున్నానండి నేను. ఇంకా నాకు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే నా ఛానల్లో వచ్చి ఇప్పటికీ నేను ఈ ఛానల్ పెట్టి శైలు వరల్డ్ అనే ఛానల్ నేను 2 ఇయర్స్ అయింది పెట్టి, అయినా కూడా నాకు ఎందుకో కొంచెం సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ అస్సలే పోవడం లేదండి. ఈ విషయంలో చాలా బాధగా అనిపిస్తుంది. వ్యూస్ ఎందుకు వెళ్ళట్లేదో, చాలా మందికి చాలా రకాలుగా వ్యూస్ వెళ్తున్నాయి, నాకే ఎందుకు రాలేదని చాలా కొంచెం బాధగా ఉంది. ఇంకా మీరందరి సపోర్ట్ వల్ల నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళు, ఈవిడకి యూట్యూబ్ ఛానల్ అవసరమా, అంత ఏందేందో అంత పిచ్చి పిచ్చిగా చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకుంటుంది, వీడియోస్ తీస్తుంది, పని లేదు పాట లేదు, దీని బదులు ఏదైనా జాబ్కి వెళ్ళొచ్చు కదా, బయటికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానము ఇదొకటే అండి. డబ్బులు చూపిస్తూ వాళ్ళకు నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ నేను ఇదే సమాధానం అండి. నేను డబ్బులు చూపిస్తూ వాళ్ళకు సమాధానం చెప్తున్నాను, ఇంకా వేరే ఏం మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకా ఈ యూట్యూబ్కి సంబంధించి నేను ఈ ఖర్చు అయితే పెద్దగా ఏం పెట్టలేదండి. ఓన్లీ స్టాండ్కి మాత్రమే అమౌంట్ ఖర్చు పెట్టాను. ఇంకా ఒక మొబైల్ తీసుకున్నాను, స్టాండ్కి ఖర్చు పెట్టాను తప్ప దీనికి నేను ఎలాంటి ఖర్చు అయితే పెట్టలేదండి. ఇంట్లో కూర్చొని మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి మీలో ఇంకా ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ ఎలాంటి సంకోచం లేకుండా పెట్టొచ్చండి. ఇంట్లోనే మనం పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ సైడ్ ఇన్కమ్ ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తానండి. నిజంగా మనము కొంచెం క్లిక్ అయితే ఇంకా మనకు తిరిగే ఉండదు. నిజంగా ఇంకా మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీలో ఇంకెవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ముందే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత మనకి రూల్స్ అనేది యూట్యూబ్ రూల్స్ చేంజ్ అవుతున్నాయండి. ఇంకా వాచ్ అవర్స్ అనేవి చాలా పెంచాడు. 4000కి బదులు 8000 పెంచాడు. ఇంకా ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల
మనకి 20 మిలియన్స్ వ్యూస్ రావాలి. ఇలా చేయడం చాలా కష్టం కదా. అందుకనే మీలో ఇంకెవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే త్వరగా ఇప్పుడే చేసేయండి. ఈ లోపు చేసుకుంటే మనకు పాత రూల్సే మనకు వర్తిస్తాయి. కాబట్టి మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకా తర్వాత కూడా మేము స్టార్ట్ చేసి చేసుకోగలుగుతాం అన్న వాళ్ళు కూడా ధైర్యంగా యూట్యూబ్కి వచ్చి సంపాదించుకోవచ్చు అని నేను చెప్తానండి. నాకు పెద్ద కోరిక ఏంటి అంటే ఈ ఛానల్లో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏమనుకున్నానంటే యూట్యూబ్ నుంచి నేను ఒక్కసారైనా పేమెంట్ తీసుకోవాలనే కసితో స్టార్ట్ చేశాను. దాన్ని ఆపకుండా చేస్తూనే ఉన్నాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా నేను తిన్నా తినకపోయినా వీడియో మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేశానండి. నిజంగా చెప్తున్నాను. ఈ యూట్యూబ్లో ఎంత కష్టం ఉంటుంది అనేది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది. అంత ఈజీ అయితే కాదండి వీడియోస్ తీయడము. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా స్టాండ్ అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని మనం ఒక్కరమే వీడియోస్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది అనేది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది. అయినా కూడా యూట్యూబ్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. నేను కూడా సక్సెస్ కావాలని నాకైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కోరిక ఉంది. ప్లీజ్ మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకెళ్తానని అనుకుంటున్నాను. ఇక ముందు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా అన్ని చెప్తున్నావక్క, ఇంతకీ యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పట్లేదు, దానికోసమే వెయిట్ చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు కదా. యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది అనేది డైరెక్ట్గా చెప్పకూడదంట. ఏదో ఒకటి తీసుకొని చెప్పాలంట. మరి ఎందుకు అలా చెప్పాలో నాకు తెలియదు. మనం అందరు పాటించినట్టే మనం కూడా పాటించాలి. కాబట్టి ఇంకా నేను ఇప్పుడు మీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్ప్రే బాటిల్ తీసుకొని ఎంత అమౌంట్ వచ్చింది అనేది చెప్తాను. మీరే గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్గా గెస్ చేశారా లేదనేది నేను చూస్తాను. ఈ స్ప్రే బాటిల్ వచ్చేసి ఒక్క స్ప్రే బాటిల్ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఇలాంటివి నేను ఒక 10 కొనగలుగుతాను. ఓకేనా? ఇలాంటివి నేను ఒక 10 కొనగలుగుతాను. అంత అమౌంట్ అయితే వచ్చింది. ఇంతకీ ఎంత వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను బిగినర్ని కాబట్టి అంత ఇంకా సక్సెస్ కాలేదు కాబట్టి నాకు తక్కువగానే అమౌంట్ వచ్చింది. ఇది ఎంత అమౌంట్ అని కాదు, నాకు దీనివల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక మీదట ఇంకా ముందు ముందు చాలా వీడియోలు తీస్తూ ఉంటాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇక మీదట కూడా నన్ను సపోర్ట్ చేయాలని, నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంకెవరి పేరైనా చెప్పకపోతే నన్ను క్షమించండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయండి. ఆ పాయింట్స్ కూడా మీరు ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.